ప్రార్థన చేస్తుందాం. ప్రతి ఒక్కరూ కూడా మనస్సు నిలుపుకొని దేవుని వైపు చూస్తూ, ప్రభువా ఈరోజు రాత్రి మీరు నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, ప్రాంత ప్రజలతో మాట్లాడండి ప్రభు అని మనము ప్రార్థన చేసిన ఎడల దేవుని పరిశుద్ధాత్మ అగ్ని మన మధ్యలోనికి రాబోతుంది. ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు ఆయన వెలుగు ఇక్కడ ఉంచబడి ఉన్నది. ఆయనే నజరేయుడైన యేసు. దైవజనుడు శేఖర్ గారు ఏర్పరిచిన ఈ మహాసభల మొదటి రోజు దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా మనమందరం కూడా యథార్థమైన హృదయంతో మంచి మనసుతో ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడండి నాయనా. నీ బిడ్డలమైన మేము ఏర్పాటు చేసిన ఈ సభలు గొప్పగా జరగడానికి, ఈ ప్రాంత వాసులందరూ కూడా నీ మార్గంలో నడవడానికి, మార్పు లేని వారికి మార్పు, రక్షణ లేని వారికి రక్షణ, ఆత్మ లేని వారికి ఆత్మను మీరు అనుగ్రహించి, ఆత్మ లేని వాడు నా వాడు కాదు అని నీవు చెప్పిన ప్రకారముగా నీ బిడ్డలమైన మేమందరం కూడా నీ ఆత్మ కలిగి జీవించడానికి కృప చూపించమని ప్రభువా యేసు నామములో అగ్ని వంటి ఆత్మను కొమ్మరించండి నా ప్రభువా. పరిశుద్ధాత్మ కార్యములు ఇక్కడ జరిగించి మీ నామానికి మాత్రమే మహిమ కలిగినట్లుగా ఈ కూటములు జయకృతంగా జరగడానికి అందరి మీద నీ ఆత్మను కొమ్మరించమని పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి లైటింగ్ లో, కరెంట్ లో, ఆర్కెస్ట్రా లో, సౌండ్ సిస్టమ్ లో ఓ ప్రభువా మాట్లాడే దైవజనులు కూడి వచ్చిన బిడ్డలో మీరు ఉండవని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రార్థనకు జవాబు ప్రతిఫలం అనుగ్రహించి పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని అగ్ని కుమ్మరించండి. యేసు నామములో పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక. యేసు నామములో పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక. నీ ఆత్మ కార్యములు ఇక్కడ జరిగించి అపవాది క్రియలు, అల్లరాత్మ, దురాత్మ, చీకటి శక్తులు, దెయ్యపాత్మలు యేసు నామములో తొలగించబడునుగాక. ప్రభువా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఇదిగో నాయన మాకు ఇచ్చిన అధికారములు బట్టి మేము చేస్తున్న ప్రార్థనకి జవాబు ప్రతిఫలం ఇమ్మని సర్వాధికారి అని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.